నువ్వు 106 సార్లు మాట్లాడితే ఈ 12B స్టేటస్ తీసుకురాలే శాతం యూనివర్సిటీకి? నువ్వు 106 సార్లు మాడితే అటానమస్ ఎందుకు పట్టుకురాలే? నువ్వు 106 సార్లు మాడితే నిజం టూల్ డిజైన్ సెంటర్ ఎందుకు పట్టుకురాలే? నువ్వు 106 సార్లు మాడితే సిఆర్ఎఫ్ నుంచి ఎన్ని పట్టుకొచ్చినావు? నువ్వు 219 కోట్లు పట్టుకొచ్చిన. సగం పైసలు పట్టుకొచ్చిన కరీంనగర్ తెలంగాణకి ఇచ్చిందా? సగం పైసలు నేను పట్టుకొచ్చిన. గ్రామీణ సడక్ యోజన పైసలు ఎన్ని పట్టుకొచ్చినావు? మళ్ళీ ఏది పట్టుకొచ్చినా ఆయన అంచోళ్లకు కాంట్రాక్టర్ కోసమే, ప్రజలకు ఇవ్వాలి ఉద్దేశం కాదు. ఎక్కడ ఇవ్వాలనుకుంటే కూడా ఆ కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి. ఇది ఇలా ఓన్లీ రోడ్ల కోసమే 5,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి బండి సంజయ్. రాసిపెట్టుకో. ఒకవైపు నిధులు తీసుకురావడము, మా దురదృష్టం ఏంటంటే మేము చెప్పుకోలేకపోయినా మీడియా కూడా మాకు ఒక సెక్షన్ మీడియాతో వన్ సైడ్ ఉంది కాబట్టి, రాష్ట్రంలో అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పింది ఆరోగ్య ఉదాహరణ తీసుకొచ్చింది 154 కోట్ల రూపాయలు నేను తీసుకొస్తే నేను లేదు చూసి కొబ్బరికాయ ఒకటి పీకి రాబా. అక్కడ ఒక మహిళ వీడియో పెట్టింది. అరే బండి సంజయ్ పైసలు తీసుకొస్తే నాకు నన్ను ఆటో పట్టుకొచ్చి మాట్లాడించింది. ఎవరు ఇచ్చిందంటే కేసీఆర్ ఇచ్చిండు, గంగుల కమలాకర్ ఇచ్చిండు, వినోదరావు ఇచ్చిన పట్టుకొచ్చారు. ఇక్కడ అధికారులు అడితే బండి సంజయ్ పట్టుకొచ్చిందని చెప్పి వాళ్ళు చెప్పారు. గింత అన్యాయం అని ఆ ముసలాం మాట్లాడింది. ఇంకా ముసలాయమకు పాప ఆయమకు ఉన్నటువంటి ఇంగిత జ్ఞానం మీకు లేకపోయా. మీకు ఎదుగుంటుంది అబద్దాలు చెప్పడం మీకు న్యాయజమే. ఇలా బండి సంజయ్ ఏం పట్టుకొచ్చారు అంటున్నారు మీరు. ఇలా ఏదంటే రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నవాటి రాష్ట్రంలో మీ లెక్క రెస్ట్ తీసుకోలే, ఓడిపోయినాక పీకలే కరిమేసిపేటకి. పరాయవాడు పరాయి వీరితో ఎట్లా పోతాడు? ఇక్కడ లోకల్ ఎందుకుంటాడు? మళ్ళీ నిమిషం మళ్ళీ వస్తారు. ఇలా మరి బండి సంజయ్ ఎక్కడ రెస్ట్ తీసుకున్నాడా? అధ్యక్షుడు ఉన్నప్పుడు నీ రాక్షస ప్రభుత్వము, నీ రజాకర్ల ప్రభుత్వము నన్ను 2 సార్లు జైలుకి పంపారు. దేనికోసం పంపారు? నా మీద 90-100 కేసులున్నాయి దాదాపు. ఎవరు పెట్టిర్రు? మీకోసం మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానం వ్యతిరేక కొట్లాడుతున్నాయి కదా. నేను తప్పించుకపోలే, నీ లెక్క కనబడకుండా పోలే, కేసీఆర్ లెక్క ఫామ్ హౌస్ లో వనలే, మీ లెక్క దోసుకోలే, నా మీద అవినీతి ఆరోపణలు లేవు. కేసీఆర్ ఎన్నిసార్లు పార్లమెంట్ చెప్పరాదు? కేసీఆర్ కరీంనగర్ ప్రజలు గెలిపించారు, మహబూబ్నగర్ ప్రజలు గెలిపించారు. ఎన్నిసార్లు లిస్ట్ ఇది? ఇంకా తెలంగాణ చర్చ జరుగుతున్నపై తాగి వన్నాడు, తెలంగాణ ఓటింగ్ జరుగుతున్నపై తాగి వన్నాడు. ఒక విజయశాంతి గారు ఒక్కరే ఫైట్ చేసినాడు పోడియం దగ్గర. దొంగ సంతకాలు పెట్టిండి. ఈయన రాకున్నా కూడా, కేసీఆర్ పార్లమెంటు రాకున్నా కూడా అటెండెన్స్ రిజిస్టర్ లో దొంగ సంతకాలు పెట్టారు కేసీఆర్ వచ్చినట్టు. ఇంతకంటే మూర్ఖత చిల్లర ఇంకా ఉండదు. చెప్పి ఇక ఇది కాదు అని ప్రమాణం చేయమని చెప్పారు. కేసీఆర్ భార్య పిల్లలతో ప్రమాణం చేయమని చెప్పండి. నువ్వు రాకున్నా కూడా అటెండెన్స్ రిజిస్టర్ లో మీ ఎంపీలు దొంగ సంతకాలు పెట్టిరా పెట్టలేదా చెప్పండి. సవాల్ సిద్ధం. పార్లమెంటుకు ఓడి కేసీఆర్, పోకున్నా వాళ్ళ ఎంపీలు దొంగ సంతకాలు పెడతారు. ఇంతకంటే నీచం ఏమిటో చెప్పిగా. ఎవడన్నా పార్లమెంటుకు రాకుండా ఒక ఎంపీ సంతకము ఇంకో ఎంపీలు పెడతారా? ఎంత నేరం అది. ఒక పార్లమెంటే తప్పుదారి పట్టించారు, పార్లమెంటే మోసం చేశారు. గంత నీచమైన బుద్ధులు మీ. దీని ఎంపీ అటెండెన్స్ ది, నా అటెండెన్స్ ది, దీని అటెండెన్స్ ది. నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నకు ముందు ఫుల్ అటెండెన్స్ నాది. రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత నా పార్టీ పర్మిషన్ తీసుకునే ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పోయినా. ఇక్కడ కొట్లాడినా మీకు వ్యతిరేకంగా. అందుకే మీకు కసి, మీకు ఒక కుళ్ళు. ఆ ఎంపీ పార్లమెంట్కి పోకుండా ఇక్కడ మీలక ఏ స్థూలంలో ఫామ్ హౌస్లలో వండి, ఏ స్థూలంలో వండి, మందాకుండా వండి, పైసలు సంపాదించి కబ్జాలు చేసి ఉంటే తప్పది. కానీ 150 రోజులు పాదయాత్ర చేసిన ఎండల, వర్షాకాలంలో, చలికాలంలో తిరుగు, తెలంగాణ మొత్తం తిరుగు. బండి సంజయ్ చరిత్ర ఉంది చెప్తారు. రా నాతో రా, కేసీఆర్ రా, చలో సిద్ధం రా. ఏ ఊరికని చెప్పు. ఆ ఊరికో నీ చరిత్ర ఏంటి, నా చరిత్రను అడుగుదాం. నువ్వు పార్లమెంట్కి పోయినావా లేదా, నేను పార్లమెంట్కి పోయినా లేదా చెప్తా. నువ్వు పార్లమెంట్ ఎందుకోలో చెప్పు, నేను పార్లమెంట్ ఎందుకోలో చెప్తా. నీ అటెండెన్స్ ఏంది, నా అటెండెన్స్ సిద్ధం రా.
చర్చకు రా, రెడీ. నీ ఎంపీలు అటెండెన్స్ తీసుకురా, నా అటెండెన్స్ తీసుకురా. నీ ఎంపీలు పార్లమెంట్ ఎందుకోలో చెప్పు. నేను పార్లమెంట్కి ఎందుకు పోయినా, పోనప్పుడు ఎందుకోలో చెప్తా. నీ అటెండెన్స్ ది, నేను సిద్ధం దానికి. ఊర్లలో పోతే చర్చ జరుగుతుంది. అలా బీజేపీ కార్యకర్తలు లాంటి దెబ్బతిన్నారు, జైలుకు వేరు, అడ్జస్ట్ చేశారని చెప్పండి. మెడికల్ కాలేజీలు వాళ్ళ తెలంగాణకు 21 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతి ఎవరిస్తారు? కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. వాళ్ళ తెలంగాణకు 21 మెడికల్ కాలేజ్ ప్రభుత్వం మెడికల్ కాలేజ్ కేంద్రం అనుమతి ఇచ్చిందా లేదా? మరి కరీంనగర్ లో మెడికల్ కాలేజ్ రాకపోవడం కారణం ఎవరు? మీరే కదా. మీ కుటుంబ సభ్యులు, మీ చుట్టపోలే మెడికల్ కాలేజ్ ఉన్నాయి కదా, మీరు రాకుండా చేసింది. తెలంగాణలో 21 మెడికల్ కాలేజ్ ఇచ్చినప్పుడు ప్రతిపాదన ఎవరు పంపాలి. ఇక్కడ రాకుండా చేసింది ఎవరు? ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజ్ ఎవరి మెడికల్ కాలేజ్ నడవడానికి ప్రభుత్వం మెడికల్ గా రాకుండా ఆపింది ఎవరు? ప్రజలు తెలియదా? ఏం చేశారు మరి మీరు? మీ సొంత వ్యక్తులకు మెడికల్ కాలేజ్ ఇప్పించుకునేది ఎవరు? బహిరంగ సభ పెట్టగానే ఏది పడుతుంది మాట్లాడతాం. మేము మాట్లాడిందే ప్రజలు వింటారు. ఇంకా బుద్ధి రాకుంటే మేము ఎవరు కాపాడాడు? కాళేశ్వరం ప్రాజెక్టు పై కాళేశ్వరం మీద 8 పిల్లలు గుంగితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చి రిపోర్ట్ ఇస్తే దాన్ని చిన్నది వదిలిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చిన్నదట అది ఎందుకు పనికిరాదు, ఇది ప్రమాదకరం అని చెప్పి ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందా లేదా? నువ్వు తోపుగా నువ్వు బడా ఇంజనీరు, ప్రపంచంలో ఎక్కలేని ఇంజనీర్ నువ్వే అని చెప్పి నమ్మే ప్రజలు నమ్మించిన ప్రజలను నువ్వు కడితే విక్కుంగిపోయా. మరి మొన్న పోయి చూసావు నువ్వు. మరి మీరు చూస్తాను ఎందుకంటే అడుగున్నావు? అప్పుడు మేము చూస్తానప్పుడు పోలీసులు ఎందుకు కొట్టించినావు? ఎందుకు అరెస్ట్ చేయించినావు? చిన్న సమస్య అంట అది. అవును, 1,00,000 కోట్లు చంపుడు, పొట్టుపోటు చంపుడు 1,00,000 కోట్లు చిన్న. నీకు 1,00,000 కోట్లు చంపినానికి 1,00,000 కోట్లు పెద్ద ముచ్చట కాదు, చిన్నదా? పెద్ద సమస్యను చిన్నది చూపెట్టే ప్రయత్నం చేయడం నీకు అలవాటే. అది కాంగ్రెస్ పార్టీ ఎందుకు విచారణ చేస్తలేరు? విచారణ పెడితే ఎందుకు అలవాటు చేస్తున్నారు? నేను చాలాసార్లు చెప్పిన కేసీఆర్ ఆస్తులను జప్తు చేయాలి, 1,00,000 కోట్లు రికవరీ చేయాలి. 1,00,000 కోట్లు కేసీఆర్ కుటుంబం దగ్గర నుంచి. 1,000 కోట్ల 1,00,000 కోట్ల ఆస్తులునే వాళ్ళ దగ్గర. ఏం లేని కేసీఆర్ 1,00,000కి ఎట్లయింది వాళ్ళ? రికవరీ అయ్యి ఎందుకు రికవరీ చేస్తున్నారు? కాలం అండర్స్టాండింగ్ ఇద్దరు మధ్యలో, కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు అండర్స్టాండింగ్ కాళేశ్వరం విషయంలో. సీఎంగా ఉన్నప్పుడట బూతులు మాట్లాడాట, వచ్చి నవ్వుతురే. అది ఆ డైలాగ్ చూసినాకనే అందరూ అనుకున్నారు. సోషల్ మీడియాలో నవ్వుకుంటూ పెడతారు, చూస్తారు. అదే ఫోటోస్ పెడతారు కదా, ఒక వీడియో ఉంది, అదే ఉండే మన దగ్గర వీడియో ఉండే అన్నట్టు. అది వీడియో ఉంది అనేది బూతులు తిట్టింది. బూతులు తిట్టాడు, నన్నే తిట్టినాను. ఇంకా దుబాయ్ వినలు పాపం, దుబాయ్కి ఎందుకు పోతారన్నా? ఊళ్ళల్లా పుట్టకుడిగా నన్ను ఉద్యోగాలు ఇస్తాను మూర్ఖుడా, నువ్వు ఇంటికో ఉద్యోగం ఇస్తాను, ఇవ్వకుంటే తెలంగాణ మాకు వస్తుంది అని చెప్పి తెలంగాణ ఉద్యమం అప్పుడు మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి దుబాయ్లో నువ్వు ఉద్యోగం చేస్తున్నావు. దుబాయ్ నుంచి పేద కార్మికులు 500, 1000 రూపాయలు కూడా పంపిరు. అక్కడి నుంచి పొట్టు చంపిటి పైసలు ఉద్యోగం పేరప్పుడు సంపేం చేసినావు. లాస్ట్కు తెలంగాణ వచ్చినాక ఉద్యోగాలు వస్తాయనుకుంటే ఉద్యోగాలు రాకపోతే వాళ్ళు ఇంటికాడున్న ఎకరమో అరెకరమో గుంటనో 2 గుంటలు అమ్ముకొని తెలంగాణ వచ్చినా ఉద్యోగాలు వస్తాయని చెప్పి పొట్టకూరు కోసం దుబాయ్ వేరు. దుబాయ్ పోతే వాళ్ళను బూతు తిట్టి, నేను ఆడియో బయటకు వచ్చింది, గలీజ్ మాటలు తిట్టినా నేను. ఇన్ని బూతు పరా నీకే అనిపిస్తాయి.
ఒక్కసారి ఏదో బాగా చెప్పారు మాకు మాట్లాడుతున్నారు మీరెందుకు పోతారు కలవక ఏ మీకెందుకు పోతాను రైతు తీగ బాగుపడినట్టు ఇంత అసహనమా ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషనా ఈ పద్ధత తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఒక గౌరవమా కానీ ఈ విధంగా 10 ఏళ్ల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్నా ఒక సందర్భంలోనా ఇటువంటి దుర్సు మాటలు విన్నారా దయచేసి ఆలోచన చేయాలని చెప్పేసి అందుకే మిమ్మల్ని పిచ్చి కుక్కలు అంటారు ఎవరో మీలాంటి కుక్కలు నక్కగారు ఖరాబ్ చేస్తామని ఇప్పుడు వస్తామా హౌలా పుస్తకాలు లెక్క మాట్లాడుతున్నారు వాళ్ళంతా సోషల్ మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తారు ఒక్కటన్నా మనకి సిగ్గు శర్మ ఉందా ఇట్లా సిగ్గులేని దరిద్రులు అంటే హిందీలో పెట్టిన పోస్ట్ ఉత్తర భారతం ఎలక్షన్ జరుగుతుంది కదా ఈ దేశానికి వచ్చిన కుక్క ముందు కిందే పెట్టింది ఎవరో పిచ్చి ఏదో బాగా చెప్పారు మాకు మాట్లాడుతున్నారు అవగాహన మరి మీరెందుకు పోతారు కలవాలి కానీ ఏ మీకెందుకు పోతాను రైతు పీకి బాగుపడినట్టు ఇంకా ఉన్నాయి, ఇంకా రండా ముండా అనే కూడా ఉన్నాయి. ఇంకా దొరకలే. ఇంకా నా తలకాయ 6 ముక్కలు చేస్తాడు, నా తలకాయ 6 ముక్కలు చేస్తాడు. పోతా అని చెప్పిన నువ్వు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తావు చెప్పు, పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను కదా, ఇస్తే నేను వచ్చి 6 ముక్కలు 7 ముక్కలు నరుక్కుంటా అని చెప్పి నేను ఇంటికో ఉద్యోగం ఇస్తాను కదా, నా తల 6 ముక్కలు నరుకు అని చెప్పాను. రుణమాఫీ చేస్తాను చెయ్యి 6 ముక్కలు నరుకు అని చెప్పిన. దళితులకు 3 ఎకరాలు ఇస్తాను 6 ముక్కలు నరుకు అని చెప్పిన. పోడు మూడో సమస్య పరిష్కరించు 6 ముక్కలు నరుకుంటా అని చెప్పిన. అప్పుడు ఏమన్నాడు, బండి సంజయ్ నేను ఇష్టపెట్టా బిడ్డ రోజు ప్రెస్ మీట్ పెడతాను సంగతి చూస్తాడు. 6 ముక్కలు నరుకుతాడు. చలో దీపం నీకు నాకు స్టార్ట్ యుద్ధం స్టార్ట్. 6 ముక్కలు ఎప్పుడు నరుకుతో చెప్పు అని చెప్పినాక మళ్ళీ బంద్ చేసాడు. ఇక మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టలే. ఇలా బూతు అంటేనే కేసీఆర్, బూతుకు వేరే అర్థమే కేసీఆర్. తెలంగాణ ఇవాళ నీ బూతు పురాణం చూసినక్కడనే తెలంగాణ భాష ఎక్కడ బూత్ ఉన్నది. కానీ నువ్వు యాస భాష మార్చుకున్న తర్వాత నీ యాస చాలా మంది తెలంగాణలో బూత్ ఉంటుందని చెప్పి అనుమాన పడే పరిస్థితి వస్తే దాన్ని తెలంగాణలో కవులు కళాకారులు అందరు కలిసి మా భాష కేసీఆర్ భాష తెలంగాణ భాష కాదు, అది బూతు భాష, మా తెలంగాణ భాష స్పష్టమైన భాష, అందరు స్ఫూర్తి నింపే భాష మాది అని చెప్పి చెప్పిన సందర్భాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా నువ్వేదో మీటింగ్ పెట్టి ఏం చెప్తుంది మాట్లాడితే నడుస్తుందనుకుంటే నీకు డిపాజిట్ రాకుండా డిపాజిట్ కోసం ప్రయత్నం చేసుకోను. నీ తెలంగాణ రాష్ట్రంలో నీ పార్టీ పోటీ చేసేది 3వ ప్లేస్. ఎందుకంటే నెక్స్ట్ ఇంకో పార్టీ లేదు కదా, 3rd నీదే ఉంది కాబట్టి 3వ ప్లేస్ నీది. కరీంనగర్ కూడా నీది 3వ ప్లేస్. నువ్వు రాసి పెట్టుకోవాలి. గెలవడం అని చెప్పి మీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు, టైం వేస్ట్ అని మీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. మీరు మీటింగ్ పెడితే కార్యకర్తలు వేస్తారు, కార్యకర్తలు కూడా రామంటున్నారు. ఎందుకంటే బీజేపీ గెలిస్తేనే మాకు నిధులు వస్తాయి, మా సర్పంచ్లు మొత్తం మా బీఆర్ఎస్ పార్టీ సింబల్ మీద గెలిచిన సర్పంచ్ అందరూ అవుట్ అయిపోయినాం. మేము ఇలా ప్రజలు తిడుతున్నాం మమ్మల్ని, మేము అప్పుల పాలైనాం. కాబట్టి ఇక్కడ బీజేపీ గెలిస్తేనే మాకు నిధులు వస్తాయి, మేము కనీసం తలెత్తుకొని తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళా సర్పంచ్ అయిదాం అనుకుంటున్నాం. సర్పంచ్లు అయినా కూడా బీఆర్ఎస్ కొట్టేస్తే ఏం లాభం, కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తే అధికారం రాదాడా? ఇక్కడ బీజేపీ ఎంపీ గెలవాలి, ఢిల్లీలో మోడీ మాత్రమే ఉండాలని చెప్పి మీ పార్టీ సర్పంచులు, తాజా మాజీ సర్పంచ్లు గాని, సర్పంచ్ గా పోటీ చేసే అభ్యర్థులు గాని, ఆలోచన ఉన్నోళ్ళు గాని, వార్డు మెంబర్ నుంచి జెడ్పీ స్థాయి వరకు ఉన్నటువంటి అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఉపాధి హామీ ఏట మన్మోహన్ సింగ్ అన్నది. మరి ఉపాధి హామీ పైసలు నేను మరి కేంద్రం పైసలు ఇచ్చింది, నేను పాదయాత్ర చేస్తున్నా,
చాలా ప్రాంతాల్లో మరి కేంద్రం పైసలు ఇస్తాను మీరు ఒప్పుకున్నారు కదా, మరి కేంద్రం ఇచ్చే పైసలను వెంటనే ఇవ్వడానికి ఉన్న అభ్యంతరం ఏంది? కేంద్రం ఉపాధి హామీ పనికి ఎన్ని పైసలు ఇస్తుంది, మీరు ఎంతమంది ప్రజలకు ఏమి ఇస్తున్నారు? వీడియో చూపట్టన్నా దానికి పేదోళ్ళకి ఇచ్చే పైసలను కోత పెడతారు, పేదోళ్ళకి ఇచ్చే పైసలను కోత పెడతారు. ఎస్ బరాబర్ గ్రామాలు చెప్పుకున్నాం, కేంద్రం ఏమిచ్చింది గ్రామాల వారిగా, నేను ఏం చేసినా మొత్తం చెప్పుకున్నా. నువ్వు 10 సంవత్సరాలు నువ్వేం బిక్కినావు, 10 సంవత్సరాలు కేసీఆర్ గ్రామాలకు ఏమిచ్చినో చెప్పుకో, పోస్టర్లు వేయి. నేను అభివృద్ధి చేసినా అని పోస్టర్ సరిపోతుంది. అభివృద్ధి ఏం చేసినావు చెప్పు, గ్రామాల వారిగా ఏం చేసినావు, పోస్టర్ ఎందుకు వేసుకుంటున్నావు, ఎందుకు చెప్పుట్లేవు? బండి సంజయ్ ఏం చేసిండో ఇప్పుడు చాలా సార్లు చెప్పిండు, మళ్ళీ ఇప్పుడు చెప్పినా. నువ్వు 10 సంవత్సరాలు ఏం చేస్తావు చెప్పరాదు. మరి నేను చెప్పినా కదా, బుక్ వచ్చిన కేసీఆర్ పంపించిన ఫామ్ హౌస్ కు 80,000 ఒక బుక్ నాది కావచ్చు. అది పొద్దున కూడా చదువుతా, మంచి కూడా రాత్రి కూడా అర్థం కాదు అది కూడా. ఇది బీఆర్ఎస్ సంబంధించి నిన్న కేబినెట్ మీటింగ్ జరిగింది. తెలంగాణ ప్రజలందరూ కూడా కేబినెట్ మీటింగ్ జరిగితే చాలా ఆశాజనక విషయం. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల మీద చర్చిస్తుంది. వాళ్ళ 6 గ్యారెంటీలకు సంబంధించి చర్చ జరిగాక మాకు ఒక భరోసా ఇస్తుందని చెప్పి తెలంగాణ సమాజం భావించింది. కొండం దవి ఎలికెత్తి పెట్టినట్టు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనీసం 6 గ్యారెంటీలు ఊసెత్తలే. నేను మళ్ళీ చెప్తున్న 6 గ్యారెంటీలు 500 రూపాయల సిలిండర్ ఇవ్వడం అది ఉండొచ్చు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ చేయడం ఉండొచ్చు. కానీ మీరు 2,500 రూపాయలు ప్రతి మహిళా అకౌంట్ లో ఇవ్వడానికి నా కేబినెట్ లో చర్చ ఎందుకు జరగలేదు, దానికి సంబంధించి నిధులు ఎందుకు విడుదల చేయలేదు? ఎంతమంది మహిళలు ఉంటారు? నాకు తెలిసి 1.5 కోటి మహిళలు, కొంత అటు ఇటు కావచ్చు, అర్హత ఉన్నటువంటి వాళ్ళు 1.5 కోటి మహిళలు ఉంటారు. వాళ్ళకి సంబంధించి ఎంత బడ్జెట్ మేము కేటాయిస్తున్నాం, ఎంత విడుదల చేస్తున్నామో కేబినెట్ లో చర్చించకపోవడం వలన 2,500 రూపాయలు అకౌంట్ లో వేస్తామన్నది అది ఒట్టిదే. దాని గురించి కేబినెట్ చర్చించలేదు. 5 లక్షల రూపాయలు ఇల్లు జాగాలు లేని వాళ్ళకి ఇస్తున్నారు. దానికి సంబంధించి 6 లక్షల మందికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తానది. 3,500 ప్రతి నియోజకవర్గానికి ఇస్తున్నారు. ఇలా 6 లక్షల ఇండ్ల కోసము 5 లక్షల రూపాయలంటే 3 లక్షల కోట్లు కావాలి దాదాపు. మీరు కేటాయించింది 3,000 కోట్ల రూపాయలు మాత్రమే. దాని గురించి కేబినెట్ లో ఎందుకు చర్చించలేదు? ప్రజలు ఎందుకు వివరించలేకపోయారు? 4,000 రూపాయల ఆసరా పెన్షన్ గురించి కేబినెట్ లో ఎందుకు చర్చించలేదు? ఎందుకు భరోసా ఇవ్వలేకపోయారు? 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామన్నారు. 50 లక్షల మంది రైతులు ఎదురు చూసారు. నిన్న మా అకౌంట్లో వేస్తారే కావచ్చు అని చెప్పని. దాని గురించి కేబినెట్ లో చర్చ ఎందుకు జరగలేదు? దాదాపు 15 లక్షల మంది కౌలు రైతులు ఎదురు చూసి మీరు భరోసా ఇచ్చారు వాళ్ళకి ఇస్తామని చెప్పి. వాళ్ళ గురించి కేబినెట్ లో చర్చ ఎందుకు జరగలేదు? 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు. దాని గురించి చర్చ ఎందుకు జరగలేదు? పోనీ 500 రూపాయలకి సిలిండర్ ఇస్తున్నారు. మహిళల పేరు మీద కనెక్షన్తోనే ఇస్తున్నారు. 39 లక్షల మందికేమో ఇస్తున్నారు. దాదాపు 13 లక్షల మంది ఉజ్వల గ్యాస్ పేరు మీద మహిళల పేరు మీద కనెక్షన్ ఉన్నది. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది 300 రూపాయలు చిల్లర. మరి వాళ్ళకు 300 రూపాయలకు అదనంగా మీరు 500 రూపాయలు ఇస్తారా? లేకపోతే ఈ 300 రూపాయలకు 200 జోడించి మళ్ళీ మీరు ఇచ్చామని చెప్పుకుంటారా? 15 లక్షలు దాదాపు 1 లక్ష కావచ్చు. 15 లక్షల కనెక్షన్స్ ఉజ్వల గ్యాస్ మీద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఫ్రీ కనెక్షన్స్ మహిళల పేరు ఇస్తే వాళ్ళకు 300 చిల్లర రూపాయలు సబ్సిడీ వాళ్ళ అకౌంట్లో పడుతున్నది. ఇవాళ మీరు అదనంగా 200 రూపాయలు ఇస్తారా ఆ 15 లక్షల మందికి? లేకుంటే 200 జోడిస్తారా? దానిలో అంటే దీని లెక్క ప్రకారం 15 లక్షల మందికి ఎంత పడాలి? 500 ప్లస్ 300 800 రూపాయలు అకౌంట్లో పడాలి. ఇవి ఎవ్వి చెప్పకుండా కార్పొరేషన్స్ ఏర్పాటేసారు. గతంలో కేసీఆర్ కార్పొరేషన్ ఏర్పాటేసారు. ఏమైనాయి? మీరు కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి ప్రకటించడం ముఖ్యం కాదు, దాని విధి విధానం ఏంది, ఏ కార్పొరేషన్కి ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు,
పూర్తి వివరంగా చర్చించి మీరు వివరిస్తే దాన్ని ప్రజలు హర్షిస్తున్నారు కదా. దానివల్ల ఆయా కులాలకు సంబంధించి ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? 4,500 రూపాయల షెడ్యూల్ వస్తాయని చెప్పి భావించి మీరు ఆ కులాలకు మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి ఆ కులాలను మచ్చి చేసుకోవడానికి, ఆ కులాల ఓట్లు పొందడానికి మేము కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నాం. మీరు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారని ముందే ప్రజలకు తెలుసు, ఇట్లా నమ్మిస్తారని ప్రజలకు తెలుసు. అందుకే ఎక్కడ స్పందన వస్తలేదు. 6 గ్యారెంటీలకి అతి గతి లేదు. ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే దాంతో మాకు వచ్చే లాభం ఏంది? దాంతో మంచి జరుగుతుంది, స్వాగతిస్తారు ఎవరైనా కూడా. ఏ కులానికైనా మంచిదే. మేము కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నామంటే ప్రజలు స్వాగతించే స్థితి లేరు, మంచి జరగాలని కోరుకుంటారు వాళ్ళు కూడా. కాబట్టి రేపు ఏమవుతుంది? ఎన్నికల కూడా వస్తుంది ఇక 4 రోజుల తర్వాత ఏం చేస్తారు? ఇలా కోర్టుతో తప్పించుకుంటారు. 100 రోజుల తర్వాత ఏమవుతుంది? ప్రజలు ప్రశ్నిస్తారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళకున్న ఇబ్బంది ఎవరికి ఉంటాయి? ఇక ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ అంటే ఏక్ నిరంజన్ పార్టీ. అది ఈ ఎమ్మెల్యేలందరూ ఏంటో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నాడు, దళిత బంధు ఇస్తున్నాడు, దళితులు 3 ఎకరాలు ఇస్తున్నారు, బీసీ బంధు ఇస్తున్నాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాడు, ₹1,00,000 రుణాఫీ చేస్తున్నాడు. ఇవన్నీ కేసీఆర్ మోసం చేసిన తర్వాత కింది స్థాయి ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీశారు. వాస్తవానికి వీళ్ళు ఏం చెప్పారు? నేను ఏం చేయాలన్నా ఆ కేసీఆర్ మాకు దొరకలేడు, కేసీఆర్ చెప్పి మేము చెప్పలేదు కదా, కేసీఆర్ ఏమన్నా దొరకలేడు, మాకు ఉన్న బాధలు మాకు ఉన్నాయని చెప్పి కేసీఆర్ పేరు చెప్పి తప్పించుకున్నారు కింద ఎమ్మెల్యేలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎట్లా తప్పించుకుంటారు? ఎవరు పేరు చెప్పి తప్పించుకుంటారు వాళ్ళు? ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? 100 రోజుల తర్వాత మీ పరిస్థితి ఏంది? ప్రజలు అడిగే ప్రశ్నలకు ఏమేమి సమాధానం చెప్తారు? ఎన్నికల కోడ్ చెప్తారా? ప్రజలు చెప్పిన వాళ్ళని ప్రజలు సిద్ధమైన ఎన్నికల కోడ్ పేరుతో కాంగ్రెస్ పార్టీ తప్పించుకోదని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఇవాళ. కాబట్టి ఇవన్నీ విషయంలో భారతీయ జనతా పార్టీ స్పష్టత ఉన్నది. మేము కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీతో మోసం చేసింది. ప్లస్ ఇవి రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన అభ్యర్థి ఎవరు తెలియదు. ఈ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు. నరేంద్ర మోడీ గారు ప్రధానిగా లేని దేశాన్ని ఈ దేశ ప్రజలు ఊహించుకునే స్థితిలో లేరు. మరి ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో 12 నుంచి 17 సీట్లు, 17 రావచ్చు. అటువంటి వాతావరణ నిర్మాణం తెలంగాణ రాష్ట్రంలో. కానీ ప్రజలందరికీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, అబద్దాలను నమ్మకండి, వాస్తవ విషయాలను గ్రహించండి. మీకోసం ఎవరు కొట్లాడారు, ఎవరు అభివృద్ధి చేశారు, ఎవరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఎవరు మనం నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఢిల్లీలో ఏ ప్రభుత్వం ఏర్పడబోతున్నది, ఏ పార్టీకి ఓటేస్తే మీ ఓటుకు న్యాయం జరుగుతుంది, మీ ఓటుకు విలువ వస్తుంది, అన్ని విషయాలు ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిన్నే మాట్లాడినాను. ఈ బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలి. అక్కడ కేసీఆర్ కొడుకు పోటీ చేసిండు, వాళ్ళు ఏం ఆదుకున్నాడు? ఇవాళ అప్పుల పాలు చేసిండు. ఏ రోజైనా కనీసం ఏ ఒక్క కుటుంబానికి కనీసం పరామర్శ దాఖలున్నాయా? కనీసం వాళ్ళకి భరోసా కల్పించే ప్రయత్నం చేసిండా? కేంద్రం పేరు చెప్పి కేంద్రం బదనాం చేసింది తప్ప, కేంద్రం తిట్టే ప్రయత్నం చేసింది తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది వాళ్ళకని కనీసం చెప్పే స్థితులు లేదు. 300 కోట్ల బిల్ పెండింగ్స్ ఉన్నాయి ఇప్పటికి కూడా. ఇది వాస్తవానికి ఇబ్బంది వస్తున్నాయి. వాస్తవం మాకు కూడా చాలా ఫోన్లు వచ్చినాయి. మొన్న కూడా సంబంధిత అధికారులతో మాట్లాడిన తర్వాత నారాయణపూర్ సంబంధించి నేను మాట్లాడక నీటి విడుదల జరిగింది, నీళ్లు విడుదల చేశారు. సరే, అక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా ఒత్తిడి తీసుకొచ్చాడు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆయనే ఒత్తిడి తీసుకొచ్చిండు, నేను ఒత్తిడి తీసుకొస్తాం, నీళ్లు విడుదలైనాయి. కాబట్టి అధికారులు కూడా నేను ఇంకా నాకు తెలిసి కొంతమంది బీఆర్ఎస్ కు సంబంధించిన కొంతమంది అధికారులు ఉన్నారు, వాళ్ళు కావాలనే ఈ గ్యాంబ్లింగ్ చేస్తున్నా నాకు అర్థమైతలేదు. కాబట్టి దాని మీద ఇంతకుముందు అధికారులతో మాట్లాడినా
నాకు సాయంత్రం వరకు విషయం చెప్పినా తప్పకుండా రైతుల పక్షాన ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ మా పార్టీ కూడా దానికి కార్యాచరణ రూపొందిస్తున్నది. ఎక్కడ ఇబ్బంది వచ్చినా కూడా మేము ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకొచ్చి రైతులకు న్యాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. దీన్ని రాజకీయంతో ఆలోచించే ప్రయత్నం చేయం కూడా. అర్థం కాదు. ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డది, వాళ్ళకు కూడా దీని మీద అవగాహన ఉండాలి, వాళ్ళకు కూడా ఐడియా ఉండాలి. కాబట్టి ఇవాళ కూడా నేను మాట్లాడినా, కాబట్టి ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేస్తున్నా, సరే ఏ పార్టీ ప్రభుత్వం అవకాశం ఇవ్వాలి వాళ్ళకి ఐడియా లేకపోవచ్చు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ అవకాశంగా వాడుకుంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, ఇటువంటి కొరతలు లేకుండా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న జిమ్ముకులను గుర్తించి మీ మధ్య రాజకీయ ఆరోపణ పక్కబెట్టి నీటి విడుదల జరగాలి, రైతులకు న్యాయం జరగాలని చెప్పి మేము కోరుతామండి. ఇక నేను వ్యక్తిగతంగా ఆరోపణ చేయను వ్యక్తుల మీద వ్యక్తిగతంగా, ఎందుకంటే ఇప్పుడే మా వాళ్ళు చెప్తున్నారు ఏంటి కళాకారుడు జోకర్ ఏంటి కళాకారుడు జోకర్ కేసీఆర్ బుందరపడ్డాడు. ఈ పాట వినిపిస్తేనే పాపం కేసీఆర్ ఖాళీన కేసులు చేసి డాన్స్ చేస్తుండే. కేసీఆర్ మీద నా పాట లింగమాలి ఇంకో పాట పాడింది కదా కేసీఆర్ మీద, అది పెడితే కాళ్ళు కుసుమ మాట్లాడిన కేసీఆర్ కాళ్ళు లేచి డాన్స్ చేస్తుండే వాస్తవానికి. అయినా అప్పట్లో బెంగళూరు వేరే వీళ్ళు బెంగళూరు పోయి కేసీఆర్ కొడుకు మీద, కేసీఆర్ బిడ్డ మీద, కేసీఆర్ కుటుంబం మీద ఏదో బూత్ పాట వాడిరట. అది వాడితే కేసీఆర్ లేచి షేక్ డాన్స్ బ్రేక్ డాన్స్ చేస్తుండేవారు. అది ఎందుకు వాళ్ళే మరి? ఇప్పుడే మా వాళ్ళు చెప్తున్నారు సిద్దిపేటలో ఓవర్ జాబ్ చేస్తారు, తుమ్ముకూరులో ఓవర్ జాబ్ చేస్తారు అన్న తీస్తున్నామన్నా అఫిడవిట్ చూస్తున్నామని చెప్పన్నారు. ఎవరు ఫామ్ హౌస్ కోసము కెనాల్ మొత్తం నీళ్లు మొత్తం ఫామ్ హౌస్ కోసము డంప్ చేసుకున్నారు, డైవర్ట్ చేసుకున్నారు. ఫామ్ హౌస్ అన్ని పోల్ట్రీ ఫామ్ కోసం ప్రభుత్వ భూమి అన్ని ఇప్పుడే మా వాళ్ళు చెప్తున్నారు. నేను దాన్ని ఇన్వాల్వ్ గాను, అది వాళ్ళు చూసుకుంటారు. నాకు సమయం లేదు. వ్యక్తిగతంగా ఒక వ్యక్తి అంత దిగదారి మాట్లాడాను నేను. అవన్నీ తీస్తున్నారు వాళ్ళు. తుమ్ముకుంట సంగతి ఏంది, సిద్దిపేట అనేది తీస్తున్నారు వాళ్ళు.